హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు సూర్యచిత్ర సౌజన్యంతో సీఎం పీఠంపై సినీతారలు అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపిస్తున్నాను. సీఎం పీఠంపై సినీతారలు. ఇక వినండి సూర్యచిత్ర సౌజన్యం. ఈ అంశం సీఎం పీఠంపై సినీతారలు. ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో దళపతి విజయ్ ఆయన నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించారు. గతంలో సినీ గ్లామర్ను రాజకీయ శక్తిగా మార్చుకొని సిఎన్ అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, జానకి రామచంద్రన్, జయలలిత ఇటువంటి దిగ్గజాలు సీఎంలుగా చరిత్ర సృష్టించారు. ఇప్పుడు విజయ్ అదే బాటలో పయనిస్తూ పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే అధికారంలోకి వచ్చిన నటుడిగా ఎన్టీఆర్ సరసన నిలిచాడు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయదుందుభి మోగించారు. సీఎం పీఠానికి మెజారిటీ కోసం 4 అడుగుల దూరంలో విజయంతో విజయ్ నిలిచారు. విజయ్ సీఎం పీఠం అధిష్ఠించడం జరిగింది. నిజానికి దక్షిణాది రాజకీయాల్లో సినిమా ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వెండితెరపై ప్రజల హృదయాలను గెలుచుకున్న పలువురు సినీ తారలు ఆ ప్రజాదరణను ఓట్లుగా మార్చుకొని రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రులుగా పదవులు చేపట్టారు కూడా. ఇప్పటి వరకు సీఎం పీఠమెక్కిన సినీ ప్రముఖులు ఎవరో ఇప్పుడు మీరు విందురు. సిఎన్ అన్నాదురై, కంజీవరం నటరాజన్ అన్నాదురై ద్రవిడ ఉద్యమ మేధావి. స్వతంత్ర భారతదేశంలో కొన్ని తమిళ సినిమాల్లో హీరోగా నటించడంతో పాటు స్టోరీ, స్క్రీన్ ప్లే రైటర్గా కూడా పనిచేశారు. పెరియార్ ఈవి రామస్వామికి అనుయాయిగా పేరున్న ఆయన ద్రవిడ కళగం పార్టీలో ఉన్నత స్థానానికి ఎదిగారు. సినిమా మాధ్యమాన్ని ఆయన ప్రత్యేక ద్రవిడనాడు రాష్ట్ర ఉద్యమానికి రాజకీయాలకు ఉపయోగించుకున్నారు. అందుకే అయితే పెరియార్తో తలెత్తిన అభిప్రాయ భేదాల కారణంగా బయటకు వచ్చి 1949లో సొంతంగా ద్రవిడ మున్నేత్ర కళగం పార్టీని స్థాపించారు. తమిళనాడు రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా, ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా ఉన్నారు అన్నాదురై చరిత్రకెక్కారు. ఇక ముత్తువేల్ కరుణానిధి, కరుణానిధి 20 ఏళ్ల వయసులో తమిళ చిత్ర పరిశ్రమలో స్క్రీన్ రైటర్గా తన వృత్తిని ప్రారంభించారు. తన రాజకీయ జీవితపు చివరి దశలో అంటే 2011లో పొన్నార్ శంకర్ కోసం స్క్రిప్ట్ అందించారు కూడా. తమిళ సాహిత్యంలో తనదైన ముద్రను కరుణానిధి వేశారు. ద్రవిడ మున్నేత్ర కచకం డిఎంకే ఆ పార్టీలో సుదీర్ఘకాల నాయకుడిగా ఉన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆయన 5 సార్లు 1969, 1971, 1971 నుంచి 76, 1989 నుంచి 1991, 1996 నుంచి 2001, 2006 నుంచి 2011 వరకు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1969 నుండి 2011 మధ్య మొత్తం 20 సంవత్సరాల పాటు సీఎం పదవిలో కొనసాగారు కరుణానిధి, ముత్తువేల్ కరుణానిధి. ఎంజీ రామచంద్రన్తో ఆయనకు సుదీర్ఘ స్నేహం ఉంది. కానీ తరువాతి కాలంలో వారిద్దరూ రాజకీయాల్లో ప్రత్యర్థులుగా మారారు. ఇక ఎంజీ రామచంద్రన్ గమనిస్తే మరుదూర్ గోపాలన్ రామచంద్రన్ తమిళనాడు సినీ రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి ఎంజీ రామచంద్రన్. హీరోగా ఒక డెమీ గాడ్
ఇమేజ్ సంపాదించుకున్న ఆయన 1953 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ తరువాత అన్నాదురై స్ఫూర్తితో డిఎంకేలో చేరారు. అయితే కరుణానిధి డిఎంకే నాయకత్వ బాధ్యతలు చేపట్టి సీఎం అయిన తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఎంజీఆర్ను బహిష్కరించారు. దాంతో ఆయన అన్నా ద్రవిడ మున్నేత్ర కళగం అనే పార్టీని స్థాపించారు. 1977 నుంచి 1987 మధ్యకాలంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి మరణించే వరకు ఆ పదవిలో కొనసాగారు. మరణానంతరం ఆయనకు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న లభించింది. ఇక నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించిన నాయకుడు ఎన్టీఆర్. అగ్ర కథానాయకుడిగా తెలుగు చిత్రసీమను ఏలిన రామారావు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి చైతన్య రథంపై రాష్ట్రమంతా పర్యటించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి రావడం ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఒక అద్భుతమనే చెప్పాలి. 1983 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి తొలిసారి సీఎం అయిన ఎన్టీఆర్ 3 సార్లు 1983, 84, 84 నుంచి 1989, 1994 నుంచి 95 ముఖ్యమంత్రిగా చేశారు. మొత్తంగా ఆయన సుమారు 7 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఇక విఎస్ జానకి రామచంద్రన్ ఎంజీఆర్ సతీమణి జానకి రామచంద్రన్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించారు. భర్త ఏఐడిఎంకే పార్టీ స్థాపన చేసిన తర్వాత మరి ఆయన పార్టీ పెట్టినప్పటికీ ఆమె రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనలేదు. అప్పట్లో 1984లో ఎంజీఆర్కు పక్షవాతం వచ్చిన సమయంలో పార్టీలో కీలకంగా వ్యవహరించారు. 1987లో భర్త అకాల మరణం చెందడంతో ఆయన స్థానంలో జానకి పార్టీ బాధ్యతలు చేపట్టి 23 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తమిళనాడు మొదటి మహిళా ముఖ్యమంత్రిగా, భారతదేశ చరిత్రలో ముఖ్యమంత్రి అయిన మొదటి నటిగా జానకి రామచంద్రన్ నిలిచారు. ఇక జయలలిత విషయానికి వస్తే పురుచి తలైవి జయలలిత తమిళ రాజకీయాల్లో పెను సంచలనమనే చెప్పాలి. 140కి పైగా చిత్రాల్లో కథానాయకిగా నటించిన ఆమె 1982లో ఎంజీఆర్ నేతృత్వంలోని అన్నాడీఎంకే పార్టీలో చేరారు. ఎంజీఆర్ మరణానంతరం జానకి రామచంద్రన్ నేతృత్వంలోని వర్గానికి వ్యతిరేకంగా పోరాడారు జయలలిత. ఎన్నో సమస్యలు ఎదుర్కొని తన బలమైన నాయకత్వంలో మళ్ళీ పార్టీ సభ్యుల మద్దతు కూడగట్టుకొని అన్నాడీఎంకేకు నాయకురాలిగా ఎదిగారు. 1991 నుంచి 2016 సంవత్సరాల మధ్యకాలంలో జయలలిత 6 సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక దళపతి విజయ్ నేటి సినీ హీరో. తమిళ స్టార్ హీరోల్లో ఒకరైన దళపతి విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వచ్చారు. 2024 ఫిబ్రవరి 2న తమిళగ వెట్రి కళగం అనే పేరుతో సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు. టీవీకే అంటారు ఆ పార్టీని. పూర్తిగా ప్రజాసేవకి అంకితం కాబోతున్నట్లు పేర్కొన్నారు. తమిళనాడు లోక్సభ ఎన్నికల్లో విజయ్ అన్ని స్థానాల్లో సింగిల్గా పోటీ చేశారు. ఉద్దండులను ఢీకొట్టి విజేతగా నిలిచారు. అయితే సీఎం కుర్చీ ఎక్కేందుకు 9 సీట్లు తక్కువ పడ్డాయి మొన్న. అందులో కాంగ్రెస్ ఇతరులు మద్దతుగా నిలుస్తున్నారు. మొన్ననే సీఎం పీఠంపై ఆసీనులయ్యారు. ఇక జనసేన అనేటువంటి పార్టీ తెలుగుదేశం ఆంధ్ర రాష్ట్రంలో మరి అంతేకాకుండా ఇక మనం ఇక్కడే విజయ్ విషయంలో జనసేన నూతన కమిటీలంట వచ్చే వారంలో ఈ ప్రకటన జనసేన పార్టీ సంస్థాగత విస్తృత నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు అవసరమైన ప్రక్రియలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీ నిర్మాణంలో భాగమైన కమిటీల ఏర్పాటుకి సంబంధితంగా గత కొన్ని నెలలుగా పార్టీలోని ముఖ్యులను ఆయన సంప్రదిస్తూనే ఉన్నారని, శస్త్రచికిత్స అనంతరం స్వస్థత చేకూరాక మరి ఆయన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నా ఈ ప్రక్రియ పూర్తి చేయటం మీద దృష్టి పెట్టారన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకాలను వచ్చే 2-3 రోజుల్లో ప్రకటించనున్నట్లు చెప్పారు.
ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వహించిన తీరు, ఇటీవల చేపట్టిన సభ్యత్వ నమోదులో చూపిన చొరవ, వీటి ఆధారంగా ఈ నియామకాలు ఉండబోతున్నాయి. అప్పుడు జయమ్మ ఏది ఎంజీఆర్ పీరియడ్లో, ఇప్పుడు త్రిష. తమిళ రాజకీయాల్లో చరిత్ర పునరావృతం అవుతుందా అన్నట్లు ఉన్నదని, అలా అంటూ ఉంటేనే అవునని అంటున్నారు తమిళ రాజకీయాల్లో. ప్రస్తుతం విజయ్ రాజకీయ ఆరంగేట్రం ఎన్నికల్లో విజయం నేపథ్యంలో ఆనాటి పాతతరం జంట ఎంజీఆర్ జయలలిత గుర్తుకొస్తున్నారన్నట్లు. అప్పుడు జయలలిత, ఇప్పుడు త్రిష అనే చర్చ తమిళ రాజకీయాల్లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్గా ఉంది. వీరిద్దరిది బ్రాహ్మణ కుటుంబం, ఇద్దరు పెళ్లి చేసుకోలేదు. సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచే ఇద్దరు రాజకీయాల్లో అడుగుపెట్టారు. జయలలితలాగే త్రిష కూడా ఇండస్ట్రీలో అగ్రనటి. ఇద్దరూ ఒకే స్కూల్, చర్చి పార్క్లో ఉండేటువంటి స్కూల్లో చదువుకున్నారట. ఎంజీఆర్కి జయలలిత అండగా ఉన్నట్లు విజయ్ రాజకీయ ప్రయాణంలో త్రిష కీలక పాత్ర పోషించారని తెలుస్తుంది. విజయ్ తన కొత్త పార్టీతో రాజకీయాల్లోకి రావడంతో జయలలిత తరహాలో త్రిష కూడా డిప్యూటీ సీఎం అవుతారా ప్రచారం కూడా జరుగుతుంది. ఇవన్నీ తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చే. జయలలితలా త్రిష ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా లేదా అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఆ స్పష్టత వస్తే మాత్రం చరిత్ర రిపీట్ అవుతున్నట్లే. విజయ్ ఆస్తి వివరాలు తెలిస్తే షాకే మనకి. దళపతి విజయ్కి 624 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నాయని సమాచారం. ఇందులో పెద్ద బ్యాంక్ డిపాజిట్ల నుండి లగ్జరీ కార్ల వరకు అన్నీ ఉన్నాయి. వీటిలో నీలంకరై, సాలిగ్రామం, ఎగ్మోర్ వంటి ప్రధాన చెన్నై ప్రాంతాల్లో దాదాపుగా 115 కోట్ల విలువ కలిగిన 10 ఇళ్ళు ఉన్నాయంట. ఇవన్నీ రికార్డుల ప్రకారం. ఆయనకు టీ నగర్, షోలిగనే, మంగళూరులో 82.8 కోట్ల విలువ గల భవనాలు కూడా ఉన్నాయని చూపిస్తున్నాయి. ఇక కొప్పూరులోని 2 ఎకరాల 30 సెంట్ల భూమి ఒకటే 35 కోట్ల పైగా విలువ చేస్తుందట. ఇక మరి ఇటీవల పరిణామాలను చూస్తే తమిళనాడు గవర్నర్ వైఖరిపై సినీ నటులు ఫైర్ అవుతున్నారు. విజయ్కు ప్రజా తీర్పు వచ్చిందన్న ప్రకాష్ రాజ్ సభలో బలం నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని ఇటీవల డిమాండ్ చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ ట్వీట్ చేశారు కూడా. అలానే సినీ నటుడు పోసాని కృష్ణమురళి తమిళనాడు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని గొడవలు ఉన్నా విజయ్ ఎంతో సంయమనంతో ఉన్నారని అన్నారు. విజయ్ది పాకులాడే మనస్తత్వం కాదని పోసాని తెలిపారు. మొత్తం మీద విజయ్ ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయటం ప్రముఖమైనటువంటి అంశమే. ఇలా సీఎం పీఠంపై సినీ తారలు అంటూ సూర్యచిత్ర అందజేసిన ఈ సమాచారాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.